10 సంవత్సరాల తర్వాత మారుమూల గిరిజన ప్రాంతమైన పొగిళ్లను జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి సందర్శించారు. చందంపేట మండలం పొగిళ్ల, కంబాలపల్లిలలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి జిల్లా అధికారులతో కలిసి పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాలను సందర్శించారు. ముందుగా గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్లు, గ్రామ సమస్యలను గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. వంటగదిని, పాఠశాలలో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను పరిశీలించడమే కాకుండా తనిఖీ చేశారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల తరగతి గదితో పాటు తాగునీరు, కిచెన్, ఇతర పనులన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీతో తీర్మానం చేయించి అంచనాలు పంపించి పనులు చేపట్టి పూర్తి చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఎలా చదువుతున్నారని విద్యార్థులను ప్రశ్నించడమే కాకుండా యూనిఫామ్ వేసుకోవాలని చెప్పి విద్యార్థులతో తెలుగు శతకాలు, పద్యాలు చదివించారు. విద్యార్థులు మధ్యలో బడిమాని వేయకుండా చూడాలని, ఉపాధ్యాయులు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో ఉన్న భూ సమస్యల విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతూ పొగిళ్ల గ్రామంలో సర్వే నెంబర్ 2లో సుమారు 1056 ఎకరాలు ఉందని, గతంలో డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగిందని, 2023లో ఎల్ఆర్యూపీ అమలు సందర్భంగా కొంతమంది రైతుల భూములకు పట్టాలు రాలేదని, కొంతమంది రైతులకు ఎక్కువ భూమి రికార్డు కావడం, కొంతమందికి రికార్డు కాకపోవడం లాంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా కంబాలపల్లిలో ఇదే విషయమై మోకా సర్వే నిర్వహించడం జరుగుతున్నదని, అక్కడ సర్వే పూర్తయిన తరువాత ఏప్రిల్ 15 నుండి పొగిళ్లలో భూముల సర్వేతో పాటు మోకా సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు సర్వేకు సహకరించాలని, ప్రస్తుతం ఉన్న పట్టాలు, రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి మోకాపై ఉన్న రైతుల జాబితాను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం వాటిని పరిష్కరించి పూర్తి విచారణ నిర్వహించి భూభారతి ద్వారా అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకోగా కంబాలపల్లి నుండి పొగిళ్ల వరకు ఆర్ఎన్బి రహదారి మరమ్మతులు చేయించాలని, సబ్స్టేషన్ మంజూరు అయిందని, వెంటనే పనులు మొదలు పెట్టాలని, గ్రామ సమాఖ్య భవనం మంజూరు కాగా వివాదాల కారణంగా నిలిచిపోయిందని, అలాగే పట్టాలతో పాటు ఫారెస్ట్ భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గాను ప్రభుత్వం అమలు చేసే పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని, సెరికల్చర్, టెంట్ హౌస్, కిరాణా తదితర చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేస్తుందని, అంతేకాక శిక్షణ ఇస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. తక్షణమే గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని చేపట్టాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. పిల్లలతో అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్తో విద్యార్థులకు బోధించే కథలు, ఆటపాటలు అన్నింటినీ అడగడమే కాకుండా పిల్లలకు పెట్టే భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నందున తక్షణమే ఫ్యాను, లైట్లు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఆ తరువాత పల్లె దవాఖానాను సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ రెగ్యులర్గా పల్లె దవాఖానాను సందర్శించాలని ఆదేశించారు. ప్రస్తుతం నర్సు వైద్య సేవలు అందిస్తుందని, రోగం తీవ్రతను బట్టి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం లేదా ఆసుపత్రికి పంపించాలని ఆదేశించారు. గ్రామంలో పరిశుభ్రత ఉండేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్ జటావత్ జయేందర్ను, కార్యదర్శి రవిని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం కంబాలపల్లి సర్పంచ్ గోవిందు నివసిస్తున్న రేకుల వలయం తండాను సందర్శించి అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయుడు రావడం లేదని తెలుసుకుని తక్షణమే ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం కంబాలపల్లి రైతు వేదికలో రైతులు గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను తెలియజేయాలని కోరగా సర్వే నెంబర్ 50, 37లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని, గడిచిన 10 సంవత్సరాల నుండి తమ భూములకు పట్టాలు లేవని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గువ్వలగుంటలో టీచర్ను నియమించాలని, తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
ఇందుకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాసుబుక్కులు జారీ చేసేందుకు కంబాలపల్లిలో సర్వే నెంబర్ 50లో మోకా సర్వే పూర్తి చేయడం జరిగిందని, మంగళవారం నుండి 37 సర్వే నెంబర్లో ప్రారంభిస్తున్నామని, ఇందుకు రైతులు పూర్తిగా సహకరించాలని, అనంతరం 1 నుండి 49 సర్వే నెంబర్లలో ఉన్న సమస్యలను సైతం పరిష్కరిస్తామని, ఉన్న భూమి కన్నా ఎక్కువ రికార్డు అయినందున సమస్యలు వచ్చాయని, సర్వే పూర్తయిన తర్వాత మోకాపై ఉన్న వారి వివరాలన్నీ ఆధారం చేసుకుని భూభారతి ద్వారా పట్టాలిస్తామని తెలిపారు. ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను తీర్చేందుకు ఇందిరా జలప్రభ కింద బోర్లు, సోలార్ విద్యుత్ వంటివి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో నెలకొన్న ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించి జాయింట్ సర్వే నిర్వహించాలని తహసీల్దార్ శ్రీధర్ బాబును ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం, తాగునీరు, కిచెన్ షెడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మీటింగ్లో తీర్మానం చేసి అంచనాలు రూపొందించి పంపించాలని, నిధులు విడుదల చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు డిపిఓ శంకర్ నాయక్, డిఈఓ భిక్షపతి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో మైనింగ్ తదితర శాఖ అధికారులు, చందంపేట తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులతో పాటు పొగిళ్ల, కంబాలపల్లి సర్పంచులు తదితరులు ఉన్నారు.